అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో ఈరోజు వచ్చేసి నేను మష్రూమ్తో ఒక మంచి మసాలా కర్రీ చూపిస్తానండి. దానికి కాంబినేషన్ వచ్చేసి వీట్ ఫ్లోర్తో పరాటా. సో ఫస్ట్ అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అయితే మష్రూమ్స్ని శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని కొంచెం మీడియం సైజులో నేను వీడియోలో చూపించినట్లు స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా యాడ్ చేసి దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి అంతసేపు అయితే మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఎవరైతే నాన్ వెజ్ తిన్నారో వాళ్ళందరికీ కూడా ఇష్టపడేలాగా ఉంటుంది. సో అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయాయి. ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ప్యూరీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఒకటైతే పెద్ద సైజు ఆనియన్ అండ్ 2 మీడియం సైజు టమాటోలు అండ్ ఇలా ఒక 5 to 6 జీడిపప్పు అనేది ఆల్రెడీ కొంచెం వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ అలా. సో ఇవన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన మష్రూమ్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. సో వాటిని కూడా నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇప్పుడు సేమ్ బాండీలోకి ఇంకొంచెం ఆయిల్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి. లవంగ, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఏవైతే స్పైసెస్ ఉంటాయో మీ దగ్గర అవైలబుల్గా అవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ ఆప్షనల్ అండి. సో కొంచెం మసాలా కర్రీ అంటే ఇవన్నీ వేస్తే బాగుంటుంది కాబట్టి, లేదు అంటే మీరు అవాయిడ్ చేయాలి అనుకుంటే కూడా అవాయిడ్ చేయవచ్చు. సో ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే ప్యూరీ చేసి పెట్టుకున్నామో టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ అదంతా కూడా కంప్లీట్గా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదంతా కూడా బాయిల్ అయ్యేలాగా దానిలో పచ్చివాసన పోయేంతసేపు అయితే కుక్ చేసుకోండి. సో లిడ్ పెట్టేసుకున్నారు అంటే మంచిగా కుక్ అయిపోతుంది. సో ఒక 5 minutes తర్వాత తీసి చూస్తే సో చూడండి దానిలో అయితే కొంచెం దగ్గర అవుతుంది, వాటర్ అంతా పోయి కొంచెం అయితే దగ్గర అవుతుంది కదా. సో ఈ టైంలోనే నేను ఒక 1.5 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంప్లీట్గా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేంతసేపు అయితే లిడ్ పెట్టేసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి, కుక్ చేసేసుకోండి. సో అరౌండ్ ఒక 5 minutes అలా టైం పడుతుంది. కుక్ అయిన తర్వాత నేను ఈ టైంలో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. లైక్ పసుపు, కారము, ఉప్పు, ఇంకా ధనియా పౌడరు, గరం మసాలా, ఇవన్నీ కూడా మీ టేస్ట్ని బట్టి మీకు ఎంతైతే స్పైస్ కావాలో దాన్ని బట్టి అయితే యాడ్ చేసేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఏదైతే ప్యూరీ చేసుకున్నానో అదే మిక్సీ జార్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సో వాటర్ ఎంత కావాలి అన్నది మీ ఇష్టం అండి. సో మీరు కొంచెం ఎక్కువగా కొంచెం లిక్విడ్ లాగా కావాలి కర్రీ అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. లేదు కొంతమందికి కొంచెం థిక్గా కొంచెం అట్లా ఉంటే బ్యాటర్ నచ్చుతుంది కాబట్టి అలా అయినా మీ టేస్ట్ మీకు కావాల్సిన విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను అరౌండ్ అయితే 1 cup వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. సో నేను వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకుంటే నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయిందని అనిపించింది. సో నేను మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని దాని తర్వాత ఇట్లా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ అనేది కంప్లీట్గా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇట్లా మంచిగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకుంటే అరౌండ్ ఒక 8 to 10 minutes టైంలో అది కంప్లీట్గా కుక్ అవుతుంది. దానిలో ఉన్న ఆయిల్ అంతా పైకి వస్తూ ఇంకా కర్రీ అనేది కొంచెం దగ్గరగా అవుతుంది. చూడండి కర్రీ కొంచెం దగ్గరగా అవుతుంది కదా. సో ఈ టైంలో మళ్ళీ మీకు ఏమైనా కావాలి అంటే ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకొని, లేదు అంటే మనం ఫైనల్గా కొత్తిమీరతో కానీ లేదు అంటే కసూరి మేతి కానీ యాడ్ చేసుకోవచ్చండి. అంతే సింపుల్గా అయిపోతుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
మీకు లేదు మీరు విలేజెస్లో ఉంటున్నారు అంటే ఈ సీజన్లోనే మంచిగా న్యాచురల్గా కూడా దొరుకుతాయి కదా మష్రూమ్స్, అవి అయితే టేస్ట్ ఇంకా అద్దరిపోతుంది. లేదు అంటే ఇట్లా సూపర్ మార్కెట్లో ఉన్న వాటితోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రోటీన్ రిచ్ ఎక్కువ ఉంటుందండి మష్రూమ్స్. సో డైలీ బేస్ మీద మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి మన బాడీకి హ్యాపీగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు రైస్తో తినొచ్చు, బిర్యానీ పులావ్తో తినొచ్చు, లేదు అంటే చపాతీస్తో తినొచ్చు. ఎలా తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుంది. నేనైతే ఈరోజు దాని కాంబినేషన్ పరాటాస్ చేసుకుంటున్నాను, అది కూడా వీట్ ఫ్లోర్తో. సో దానికోసం అయితే ఫస్ట్ మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో చపాతీ పిండి అలానే కలిపేసుకొని మనం నార్మల్గా చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో కొంచెం పిండి వేసేసుకొని సేమ్ ప్యాటర్న్లో చపాతీలు అయితే ఒత్తి రెడీగా ఉంచుకోండి. దాని తర్వాత దీని మీద ఇట్లా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదైనా కొంచెం గ్రీజ్ చేయండి. సో కంప్లీట్గా కొంచెం ఇట్లా గ్రీజ్ చేసుకోండి. సో మైదా కన్నా కూడా ఇట్లా వీట్ ఫ్లోర్ యూజ్ చేయటం కొంచెం బెటర్ కదా, వైట్గా ఉండే మైదా షుగర్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. సో నేను గ్రీజ్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం వాము వేసుకున్నాను. వాము అండ్ కసూరి మేతి అయితే యాడ్ చేసుకున్నా. మీరు కసూరి మేతి టేస్ట్ నచ్చదు అనుకుంటే హ్యాపీగా కొత్తిమీర అయినా వేసేసుకోవచ్చు. ఆ వేసిన తర్వాత కొంచెం దానిపైన మళ్ళీ నేను ఇట్లా కొంచెం వీట్ ఫ్లోర్ అన్నది కొంచెం యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే అవన్నీ కూడా ఊడిపోకుండా కొంచెం బైండింగ్ కోసం అన్నట్లు. ఇప్పుడు దీన్ని నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను లచ్చా పరాటా లాగా చేస్తున్నానండి. కొంచెం లేయర్స్ లాగా ఉంటే కొంచెం బాగుంటుంది కదా అనేసి దానికోసం అయితే ఇట్లా నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా కొంచెం ప్రెస్ చేస్తూ, అంటే ఊడిపోకుండా ప్రెస్ చేస్తూ మీరైతే ఫోల్డ్ చేసేసుకోండి అంతా కూడా. సో ఎవ్రీ టైం మళ్ళీ ప్లెయిన్ చపాతీస్ లాగా కాకుండా కొంచెం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది, కొంచెం వెరైటీగా తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ప్లస్ వాము ఇది కూడా హెల్త్కి డైజెషన్కి మంచిదే కాబట్టి ఓకే. సో ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా కంప్లీట్గా రౌండ్ లాగా చుట్టేసుకోండి. నేను వీడియోలో చూపించినట్లు ఇట్లా కొంచెం ప్రెస్ చేశారనుకోండి లోపలికి ఎడ్జ్ ఏదైతే ఉందో అది, సో కంప్లీట్గా అది దానికి స్టిక్ అయిపోతుంది, ఇంకా బయటికి ఏమీ ఉండదు. దాని తర్వాత మనం నార్మల్గా మళ్ళీ చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో సో అలానే మళ్ళీ చపాతీని ఒత్తుకొని కొంచెం ఫ్లోర్ అయితే వేసేసి కొంచెం పిండి వేసేసుకొని నేను చపాతీ అయితే చేసుకుంటున్నా. ఈలోపు నేను చపాతీ కాల్చడానికి ప్యాన్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈలోపు అదైతే కొంచెం హీట్ అవుతూ ఉంటుంది కదా. సో ఎక్కడ ఇవైతే విడిపోవండి, మనం వేసిన కసూరి మేతి కానీ వామ్ కానీ ఎక్కడా విడిపోదు. మనం కొంచెం ఆయిల్ వేసాము, దాని మీద ఫ్లోర్ కూడా వేసాము కాబట్టి అవి అలానే స్టిక్ అయిపోయి ఉంటాయి. సో మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చపాతీ అయితే ఒత్తేసుకున్నాక ఆల్రెడీ మన ప్యాన్ అనేది మంచిగా ప్రీ హీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ చపాతీని దాని మీద వేసేసుకొని నార్మల్గా చపాతీలు ఎలా అయితే కాలుస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి. సో అలానే చపాతీలు కాల్చుకుంటే సరిపోతుంది. సో ఇది లంచ్కైనా బాగుంటుంది, లేదు ఏదైనా డిన్నర్కైనా కూడా బాగుంటుంది. లేదు కొంచెం ఏమైనా సండేస్ కొంచెం స్పెషల్గా తినాలి, నాన్ వెజ్ తినాలని లేదు అనుకున్నప్పుడు కూడా హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మష్రూమ్స్ అట్లా రెయినీ సీజన్లో అలా దొరుకుతాయి, బట్ ఇప్పుడు సూపర్ మార్కెట్లో అయితే ప్రతి సీజన్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయి కదా. సో మీకు ఇంకా న్యాచురల్గా దొరికినవి అవైలబుల్గా ఉన్నాయి అంటే హ్యాపీగా దాంతో అయితే చేసుకొని చూడండి. టేస్ట్ అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది విలేజెస్లో అలా పొలాల దగ్గర దొరికేవి అయితే. సో నేనైతే ఇక్కడ చపాతీని కాల్చుకుంటున్నాను మన పరాటాని. సో ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లు కాల్చారనుకోండి లోపల వైపు కూడా మంచిగా కుక్ అవుతుంది. ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా లో టు మీడియంలో ఉంచుకొని కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే లోపల అంత మంచిగా కుక్ అవ్వవు ఏవి కూడా. సో కొంచెం వైట్గా అట్లా వస్తుంది కదా, ఆ టైంలోనే నేను ఇంట్లో కొంచెం ఆయిల్ అయితే గ్రీజ్ చేసుకుంటున్నాను. సో 2 సైడ్స్ కూడా ఆయిల్ వేసేసుకొని మంచిగా కాల్చుకుంటే సరిపోతుందండి. మన పరాటాస్ అయితే రెడీ అయిపోతాయి. సో ఇలా తిన్నాము అంటే 1 తింటే చాలండి, మంచిగా కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో మనం ఆల్రెడీ కొంచెం పిండి ఎక్కువగానే తీసుకొని దీన్ని చేసుకుంటాం కాబట్టి
సో ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోండి. సో వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా నచ్చితే అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల డెఫినెట్గా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మన పరాటా అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయ్యాను. తర్వాత పరాటా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం క్రష్ చేసినట్లు చేసాము అంటే ఇట్లా లేయర్స్ లాగా డివైడ్ అయిపోతుంది. చూడండి, నాకు ఇట్లా లేయర్స్ లాగా కనిపిస్తుంది కదా, అరౌండ్ 3 to 4, 5 లేయర్స్ కనిపిస్తుంది. సో అక్కడ క్రష్ చేసుకున్నాము అంటే సింపుల్గా రెడీ అయిపోతుంది. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.